ఫస్ట్ అయితే నా దగ్గర అప్పటికే 10,000-20,000 అయితే నా దగ్గర ఆల్రెడీ మనీ ఉండే. బట్ నేను వాటిని ఎస్ఐపీస్‌లో పెట్టడం వల్ల నా దగ్గర ఆ మనీ కూడా లాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నాకు క్లాతింగ్ బ్రాండ్ పెట్టడానికి ఎటు సైడ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ నాకు ఐడియాక లేదు. అప్పుడేం చేశాను నేను బ్లింకిట్‌లో వర్క్‌కెళ్ళాను. ఈ నేను ఏదైతే క్లాతింగ్ బ్రాండ్ పెడుతున్నానో అందులో హాఫ్ ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్ అంతా నేను బ్లింకిట్‌లో వర్క్ చేసి నేను పెడుతున్నా మనీ. బ్లింకిట్‌లో నేను ఎగ్జాక్ట్‌గా ఐ థింక్ 51 డేస్ వర్క్ చేసినట్టున్నా. అందులో 1 మంత్ అయితే నేనైతే ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోలే. అది కరెక్ట్ నాకు గుర్తుంది. జనవరి మంత్ అది. అప్పుడు ఫెస్టివల్ ఇన్సెంటివ్స్ కూడా ఉండే. అది 2000 రూపీస్ ఫెస్టివల్ ఇన్సెంటివ్స్ ఉండే అప్పుడు. సో ఓకే. ఫెస్టివల్ ఇన్సెంటివ్స్ అవన్నీ కలిపి నేనైతే బ్లింకిట్ మొత్తంలో 51 డేస్‌కి ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే నేను చెప్పను. బట్ నేను 51 డేస్ వర్క్ చేశాను. నాకైతే ఎనఫ్ సాలరీ వచ్చింది. ఆల్మోస్ట్ నేను 100% ఎఫర్ట్స్ ఇచ్చా బ్లింకిట్‌లో. మళ్ళీ ఎట్లా అంటే బ్లింకిట్‌లో అటెండెన్స్ బోనస్ ఉంటది. మార్నింగ్ కరెక్ట్ టైంకి మార్నింగ్ ఏదైతే టైం ఉంటదో కరెక్ట్ టైంకి ఉంటే మనకి అటెండెన్స్ బోనస్ అని ఇస్తారు. మళ్ళీ వీకెండ్స్ ఉంటే వీకెండ్స్ తీసుకోకపోతే మనకి ఆ రోజు కూడా అమౌంట్ పడతది. సో అందుకే నేను చేసేది తక్కువ రోజులు కాబట్టి నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. బ్లింకిట్‌కి ఒక్కసారి ఎళ్ళిన తర్వాత పక్కా చేయాలి అని. నేను బ్లింకిట్‌లో చేసి 51 డేస్ అయినా గానీ నేను మాక్సిమం ఒక 5 లీవ్సే తీసుకున్నా. బ్లింకిట్‌లో చేసిన 51 డేస్‌లో గూడా నాది మొత్తం 5 లీవ్సే. సో అట్లా నాకు నా ఇన్వెస్ట్‌మెంట్ సెట్ అయింది. అట్లా హాఫ్ ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్ నేను నా బ్రాండ్‌కి నేనే చూసుకున్నాం. 51 డేస్‌కి నాకు బానే పే చేశారు. మీకు కూడా బ్లింకిట్‌లో బ్లింకిట్ ఆర్ జెప్టోలో పార్ట్ టైమ్ జాబ్స్, ఫుల్ టైమ్ జాబ్స్ అన్నీ ఉంటాయి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎళ్లి చేసుకోవచ్చు. మీకు ఎనఫ్ మనీ వస్తది. అన్నీ వస్తది. అట్లా నాకు మనీ వచ్చిన తర్వాత ఏం చేశాను,